ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకునే స్టాక్స్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ సెక్టార్స్ అయితే మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇస్తాయి, ఇవన్నీ కూడా రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఇన్వెస్ట్ చేసుకునే స్టాక్స్ సెక్టార్ వైజ్ ఏ సెక్టార్ బాగా గ్రోత్లో ఉంది, ఏ సెక్టార్ ట్రెండింగ్లో ఉంది, అదేవిధంగా అన్ని స్టాక్స్ కూడా ఒకే సెక్టార్లోనూ ఒకే గ్రూప్లో కాకుండా డిఫరెంట్ సెక్టార్స్లోనూ డిఫరెంట్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ పెడదామన్న ఉద్దేశంతో మీరు కూడా ఏ స్టాక్స్ అన్న దాంట్లో సెలెక్ట్ చేసుకునే క్రమంలో డిఫరెంట్ యొక్క స్టాక్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే మనం ఈ రోజున ఏదైతే ఇటీవల కాలంలో బాగా స్పీడ్ గ్రోత్లో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సోలార్ అండ్ విండ్ పవర్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మైనింగ్స్ ద్వారా కోల్ పవర్, అదేవిధంగా హైడ్రాలిక్ పవర్, ఇలాంటి ఏదైతే పవర్ జనరేషన్ ఏదైతే న్యాచురల్ సోర్స్ ద్వారా పవర్ జనరేషన్ చేస్తున్నాయో, రెన్యూవబుల్ ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో అలాంటి కంపెనీస్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటంటే అలాంటి కంపెనీస్ అన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇస్తున్నాయి. అందులోనూ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్నటువంటి నవరత్న కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ నేను మీకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్. ఇది ఏదైతే ఇగ్నైటింగ్ ద్వారా మనకి పవర్ జనరేషన్ చేస్తున్న కంపెనీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. దీని యొక్క బిజినెస్ మోడల్ అంతా కూడా డీటెయిల్డ్గా మనం చూద్దాము. ముందుగా దీని యొక్క క్యాపిటలైజేషన్ ఎంత, అసలు ఈ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏం చేస్తుంది, దీనికి ఉన్నటువంటి క్లయింటల్ బేస్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. ఏదైతే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నానో ఏదైతే మనకి క్యాపిటలైజేషన్ వచ్చేటప్పటికి సుమారుగా ఒక 30,000 క్యాపిటలైజేషన్తో ఉన్నది. ప్రైస్ కూడా కంఫర్టబుల్గా 200 రేంజ్లో ప్రైస్ కూడా ఉన్నది. అదేవిధంగా క్యాపిటలైజేషన్ ఉంటే కాకుండా ప్రమోటర్ స్టేక్ వచ్చేటప్పటికి సుమారుగా 75 to 80% ప్రమోటర్ స్టేక్, ఏదైతే 75% వరకు కూడా ప్రమోటర్ స్టేక్ అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్. ఇక్కడ నేను మీకు ప్రమోటర్ స్టేక్ ఎంతో చూపిస్తాను. ఎఫ్ఐఎస్ ఉన్నారు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఒక 17 to 20% వరకు కూడా డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఏదైతే గవర్నమెంట్ అండర్టేకింగ్ కంపెనీ, అందులో దీని యొక్క ప్రొడక్ట్, దీని యొక్క రేంజ్, దీని యొక్క కెపాసిటీ కూడా అంతా తెలిసింది కాబట్టి ఇలాంటి వాటిలో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినాయి. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లో ఒక 5 to 10% ఉంటే ఒక 10% వరకు ఉంటే ఎక్స్ట్రాడనరీ అనుకుంటాం. అలాంటి ఇందులో 17% వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసినాయి. ఇక్కడ నేను మీకు ఇక్కడ డీటెయిల్గా ఇక్కడ నేను పక్కన చార్ట్లో చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దీని యొక్క ఎర్నింగ్ ఎలా ఉన్నదని అనుకుంటే లాస్ట్ ఇయర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసినట్టయితే 168% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. అంటే అద్భుతమైనటువంటి రిటర్న్ ఇచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ అయినా అని అనుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా సుమారుగా 60+, 65+, 70% వరకు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి ఒక మంచి రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక నవరత్న కంపెనీగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా రెవెన్యూ మోడల్ కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ 5 years నుంచి కూడా ఏదైతే 96,000 crores దగ్గర నుంచి సుమారుగా అది 1,61,000 crores వరకు కూడా మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఏదైతే 9,800 crores దగ్గర నుంచి రెవెన్యూని, అదేవిధంగా 16,000 crores వరకు కూడా అద్భుతంగా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళినటువంటి రెవెన్యూని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ ఇది. ఏదైతే ఇక్కడ నేను మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తున్నాను. ఏదైతే బిజినెస్ ఏదైతే మైనింగ్ ఆఫ్ ఇగ్నైట్ అండ్ జనరేటింగ్ ఆఫ్ ద పవర్ ఫర్ యూజింగ్ ద ఇగ్నైట్ యాజ్ వెల్ యాజ్ ఎ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, ఏదైతే న్యాచురల్ సోర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ దగ్గర ఇగ్నైట్ దగ్గర నుంచి దీని యొక్క పవర్ జనరేషన్ చేస్తుంది. అదేవిధంగా ద నవరత్న కంపెనీ, ఇది ఏ నవరత్న కంపెనీ ఎన్ఎల్సి లిమిటెడ్, అది ఫార్మర్లీ నైవేలి ఇగ్నైట్ కార్పొరేషన్ ఉండేది, దాని యొక్క రూపాంతరం చెందిన తర్వాత వచ్చింది ఎన్ఎల్సి లిమిటెడ్. ఇది ఒక నవరత్న కంపెనీ. అదేవిధంగా ఏదైతే ఇండియన్ కార్పొరేషన్, ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద ఫాసిల్ అండ్ ఫ్యూయల్ మైనింగ్ సెక్టార్స్ అండ్ ఇండియన్ థర్మల్ అండ్ పవర్ జనరేషన్ అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ ద మైనింగ్ ఆఫ్ కోల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఈ కంపెనీ ఉంది. అదేవిధంగా ఆపరేషన్స్ ఎక్కడెక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి దీనికి అన్నది అంతా కూడా, పవర్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి అన్నది మైనింగ్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ ఇన్ నైవేలి, తమిళనాడు అండ్ బార్సీనగర్ అండ్ రాజస్థాన్. ఇట్ ఆల్సో పవర్ ఆఫ్ స్టేట్స్ యూటిలైజేషన్ ఆఫ్ ద తమిళనాడు పవర్, దీని యొక్క పవర్ని యూటిలైజ్ చేస్తున్న స్టేట్స్ కూడా తమిళనాడు, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ పాండిచ్చేరి. దీని యొక్క ఆపరేషన్స్ అన్ని ఏ విధంగా ఉన్నాయన్నది ఇండియా అంతా కూడా, ఇండియా మ్యాప్లో ఎక్కడెక్కడ దీని ఆపరేషన్స్, దీని కన్జంప్షన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది అంతా కూడా పవర్ యూటిలిటీస్ ఆఫ్ తమిళనాడు దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి, రాజస్థాన్ దగ్గర నుంచి అన్నీ కూడా ఏ స్టేట్లో ఎలా ఉన్నది అంతా కూడా డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా ఇండియాస్ లిగ్నైట్ కెపాసిటీలో ఉన్న దాంట్లో ఇండియాస్ ఏదైతే టోటల్ ఇగ్నైట్ రిసోర్సెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా 2020 ఆఫ్ ది మనకి ఇక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద డిపాజిట్స్ ఆర్ ద కన్ఫైన్డ్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ తమిళనాడు, ఎక్కువ తమిళనాడులోను, గుజరాత్, రాజస్థాన్, పాండిచ్చేరిలో ఈ యొక్క డిపాజిట్స్ అన్నీ కూడా ఉన్నాయి.
అదేవిధంగా మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించిన దాంట్లో త్రీ ఓపెన్ కాస్ట్ ఏదైతే లిగ్నైట్ మైనింగ్స్ ఉన్నాయో టోటల్ ఇన్స్టాలేషన్ కెపాసిటీ ఆఫ్ 28.50 MTPA అన్నది నైవేలి 1 ఓపెన్ కాస్ట్ అది రాజస్థాన్లో కూడా ఇంకొకటి ఏ విధంగా ఉన్నది అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అదేవిధంగా దీని యొక్క మైనింగ్ కెపాసిటీ ఏ విధంగా ఉన్నదంటే లిగ్నైట్ దానికి సంబంధించిన 30.6 MTPA, అదేవిధంగా కోలు సంబంధించిన దాంట్లో ఒక 20 MTPA ఏ విధంగా మైనింగ్ కెపాసిటీ ఉన్నాయో దాన్ని డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా పవర్ జనరేషన్ కెపాసిటీస్ కూడా ఏదైతే లిగ్నైట్ నుంచి ఎంత ఉంది, కోల్ నుంచి ఎంత ఉంది, సోలార్ నుంచి ఎంత ఉన్నది, అదేవిధంగా విండ్ నుంచి ఎంత ఉన్నది అన్నది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. కోల్, విండ్, సోలార్, లిగ్నైట్ దీనికి సంబంధించి పవర్ జనరేషన్ ఏ విధంగా చేస్తుంది అన్నది కూడా ఒక పిక్చరైజేషన్ ద్వారా కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఏదైతే లిగ్నైట్ మైనింగ్ ద్వారా చేస్తున్నటువంటి ఇక్కడ నేను మీకు డీటెయిల్గా పిక్చర్ చూపిస్తున్నాను. అదేవిధంగా పవర్ జనరేషన్ ఇన్ హైడల్ ఏదైతే వాటర్ ద్వారా మనకి చేస్తుందో దాని యొక్క పవర్ జనరేషన్, థర్మల్ పవర్ ఏదైతే ఉందో థర్మల్ పవర్ దానికి సంబంధించింది. అదేవిధంగా సోలార్ దానికి సంబంధించిన పవర్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది పవర్ అన్నది, విండ్ పవర్ దానికి సంబంధించిన దాంట్లో దీని యొక్క స్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కేరళలో కట్ట అన్ని కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ పెడతాను. అదేవిధంగా ఫ్లోటింగ్ ఏదైతే సోలార్ పవర్ ఇన్ ద ఫ్లోటింగ్ ఏదైతే రివర్స్ మీద ఏదైతే ఫ్లోటింగ్ ద్వారా మనకి పవర్ని ఏ విధంగా జనరేట్ చేస్తారు, అదేవిధంగా కోల్ మైన్స్లో ఏ విధంగా మన కోల్ మైన్స్ ద్వారా పవర్ని ఏ విధంగా జనరేట్ చేస్తారు అన్నది అంతా కూడా నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇది ఒక నవరత్న కంపెనీ, రినవబుల్ ఎనర్జీకి సంబంధించిన దాంట్లో కోల్ ద్వారాను, అదేవిధంగా మనకి సోలార్ ద్వారాను, తర్వాత లిగ్నైట్ ద్వారాను, దీనికి సంబంధించినటువంటి హైడల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పవర్ జనరేషన్ చేసి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకొస్తున్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క ఓవరాల్ అనాలిసిస్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఏ విధంగా, ఆపరేషనల్ గ్రోత్ ఏ విధంగా ఉంది అన్నది కూడా ఇక్కడ డీటెయిల్గా ఉన్నది. The company has declared the profitable results of the last four consisting 4 క్వార్టర్స్గా ఇది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని కంటిన్యూగా అనౌన్స్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి హెల్తీ టెక్నికల్స్, ఫండమెంటల్స్, టెక్నో ఫండ్ అద్భుతంగా ఉన్నటువంటి స్టాక్గా దీన్ని తీసుకోవచ్చు. ప్రైస్ ఆల్సో ఈజ్ వెరీ కంఫర్టబుల్. లాస్ట్ 1 yearగా, లాస్ట్ 3 yearsగా మార్కెట్లో ఏ విధమైనటువంటి డ్రాస్టికల్ మూమెంట్ వస్తుంది, మార్కెట్లో ఒక అసెండింగ్ ఆర్డర్లో మార్కెట్లో టేకాఫ్ తీసుకుని ముందుకు ఏ విధంగా వెళ్తుంది ఈ NLC లిమిటెడ్ అన్నది అంతా కూడా నేను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇలాంటి స్టాక్స్లో మనకి మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటే మోర్ దాన్ 15% ఇన్వెస్ట్మెంట్ ఎందులో వచ్చినప్పుడు కూడా మనం దాంట్లో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ దాంట్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్ తోటి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకునే ముందు ఏదైతే స్టాక్స్ మనం చెప్తున్నామో దాంట్లో మీకు ఆ సెక్టార్ సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ కోసం నెట్లో సెర్చ్ చేసి మీరు కూడా దాని మీద ఎంతో కొంత స్టడీ చేసి ఇలాంటి స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.